హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. నెక్స్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ దగ్గర తాండవం పవర్ చూపించేందుకు వస్తున్నారు బాలయ్య. అఖండ 2ని పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేస్తున్న నటసింహం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లారు. మరి తాండవం పైన స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా ఈ ఈవెంట్ లో బాలయ్య ఏం చెప్పారు? బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన తాండవంపై తెలుగు సెట్స్ లోనే కాదు ఇండియా వైడ్ సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఆ రేంజ్ లో ప్రమోషన్స్ తో సినిమాపై హై బిల్డప్ చేస్తుంది టీం. సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏదైనా భారీ ఈవెంట్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేస్తూ వచ్చిన బాలయ్య బోయపాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. తమ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2తో మరో హ్యాట్రిక్ రిపీట్ కాబోతుందని, సినిమా దేశం గర్వించేలా ఉంటుందన్నారు బాలయ్య. బాలయ్య బోయపాటిది హ్యాట్రిక్ కాంబినేషన్. సింహ సినిమాతో మొదలైంది వీరి సక్సెస్ జర్నీ. దీని తర్వాత వచ్చిన లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒకదానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బోయపాటి సినిమా చేస్తే బాలయ్యతోనే తీయాలి అనేంతలా పేరు తెచ్చుకుంది ఈ హిట్ కాంబినేషన్. ఇక అఖండ 2 సినిమాతో బాలయ్యను పాన్ ఇండియా లెవెల్లో ఎలివేట్ చేసేందుకు రెడీ అవుతున్న బోయపాటి ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని అంచనాలు పెంచేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అఖండ 2 పై ఈ రేంజ్ బజ్ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బాలయ్య సినిమా అనగానే పూనకాలు లోడయ్యేలా అదిరిపోయే బీజిఎం అందిస్తారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఇది ప్రూవ్ అయింది. అఖండకి సీక్వెల్ గా తెరకెక్కిన తాండవం సినిమాలో అంతకి మించి అనేలా బీజిఎం స్కోర్ ఉంటుందని, బాలయ్య ఎలివేషన్స్ కి థియేటర్స్ లో సౌండ్ బాక్సులు బ్లాస్ట్ అవ్వడం పక్కా అన్నారు తమన్. మరి ఈ హిట్ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా పట్టాలెక్కింది. మరి ఫస్ట్ షెడ్యూల్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఏం ప్లాన్ చేశారు? ప్రభాస్ పై ఎలాంటి సీన్స్ తెరకెక్కిస్తున్నారు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ చేసిన స్పిరిట్ ముహూర్తం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసిన 4 ఏళ్ల తర్వాత స్పిరిట్ పట్టాలెక్కించి డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డు వేశారు సందీప్. అయితే ఫౌజీ షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడప్పుడే స్పిరిట్ సెట్స్ లో అడుగుపెట్టే ఛాన్స్ లేదని అనుకున్నారంతా. వీరందరి డౌట్స్ కి చెక్ పెడుతూ స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు ప్రభాస్. స్పిరిట్ విషయంలో డార్లింగ్ అభిమానులు ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు ప్రభాస్. ఈ ఆదివారం గ్రాండ్ గా పూజా సెరమనీ జరుపుకున్న స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రభాస్ పై ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారు సందీప్ వంగ. హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో ఈ హై వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ కొన్ని రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనుంది. స్పిరిట్ సినిమా నిజానికి సెప్టెంబర్ చివరిలోనే స్టార్ట్ అవ్వాల్సిందే. కానీ రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ డైరెక్టర్ సందీప్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆలస్యమైంది. ఫైనల్లీ లేట్ గా అయినా లేటెస్ట్ గా స్పిరిట్ ని పట్టాలెక్కించిన సందీప్ సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఎలాగూ రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పటికే 60% పైగా కంప్లీట్ అయిన ఫౌజీని కూడా త్వరలోనే ఫినిష్ చేయనున్నారు. దీంతో మిగిలిన డేట్స్ అన్నింటినీ స్పిరిట్ కోసమే ప్రభాస్ కేటాయిస్తారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. రాజాసాబ్ పూర్తి చేసిన ప్రభాస్ స్పిరిట్ పట్టాలెక్కించారు. నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడని మహేష్ వారణాసితో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. చికరీ సాంగ్ తో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ స్టార్ హీరోలు ఫ్యాన్స్ ని ఈ రేంజ్ లో సర్ప్రైజ్ చేస్తుంటే మరి అల్లు అర్జున్ ఏం చేస్తున్నారు? అభిమానులకి అట్లీ సినిమా అప్డేట్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ప్రెజెంట్ సోషల్ మీడియాలో స్టార్ హీరోల సినిమాల అప్డేట్స్ తో మోతమోగుతోంది. పెద్ది సినిమాతో రామ్ చరణ్, రాజాసాబ్ మూవీతో ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. ఈ హీరోల సినిమాల నుంచి విడుదలైన చికిరి చికిరి, రెబెల్ సాబ్ సాంగ్స్ సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తున్నాయి. ఈ పాటలకి వస్తోన్న మిలియన్ వ్యూస్, ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోన్న రీల్స్ ఇందుకు ఎగ్జాంపుల్. చరణ్, ప్రభాస్ సినిమాలు ఈ రేంజ్ లో సందడి చేస్తుంటే అట్లీతో అల్లు అర్జున్ చేస్తోన్న సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడొస్తాయి? ఐకాన్ స్టార్ మ్యానియా ఎప్పుడు మొదలవుతుందని ఆశగా చూస్తున్నారు బన్నీ అభిమానులు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ తో పాటు ఓ సాంగ్ ని కూడా కంప్లీట్ చేసుకున్న ఈ పాన్ వరల్డ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? బన్నీ ఎన్ని గెటప్స్ లో కనిపిస్తారు? సినిమాలో ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారు? వీటిపై మేకర్స్ నుంచి
ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే బన్నీ సినిమా వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్న అట్లీ తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో ఈ అప్డేట్స్ వచ్చేదెప్పుడో తెలియక అప్సెట్ గా ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. ప్రభాస్ రామ్ చరణ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారంటే దానికో లెక్కుంది. వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు డార్లింగ్. రిలీజ్ కి కేవలం 4 రోజులే ఉండటంతో సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇక అదే ఏడాది సమ్మర్ కి పెద్ది సినిమా విడుదలవుతుంది. కాబట్టి సినిమాపై హైప్ తగ్గకుండా సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు చరణ్. ఈ హీరోల సంగతి ఎలా ఉన్నా 2027 సమ్మర్లో వారణాసితో బాక్సాఫీస్ ముందుకొస్తున్న మహేష్ కూడా ప్రమోషన్స్ తో అభిమానుల్ని ఇంప్రెస్ చేస్తున్నారు. అదే ఏడాది అట్లీ సినిమాతో వస్తోన్న అల్లు అర్జున్ ఈ విషయంలో ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నారు. మరి చూడాలి బన్నీ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ సడన్ ఎగ్జిట్ అందరికీ షాక్ ఇచ్చింది. మల్టీ స్టారర్ కాకపోయినా కమల్ ప్రొడక్షన్ లో రజనీ సినిమా నటిస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అయిన తమిళ తంబీలు ఈ న్యూస్ తో బాగా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సుందర్ ప్లేస్ లో ఓ నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ పేరు వినబడుతోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఇందుకీ ఈ న్యూస్ లో నిజమెంత? తలైవర్ 173వ ప్రాజెక్ట్. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా. గ్రాండ్ పూజా సెరమనీతో మొదలైన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి వారం రోజుల తర్వాత బ్రేక్ పడింది. ఈ సినిమా నుంచి డైరెక్టర్ సుందర్ సి తప్పుకోవడంతో షాక్ అయింది కాలీవుడ్. అయితే కమల్ హాసన్ మాత్రం సినిమా అనుకున్నట్లు ముందు వెళుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాని తెరకెక్కించే డైరెక్టర్ గా నేషనల్ అవార్డు విన్నర్ పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్ 173వ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేసే ఈ సినిమాని పార్కింగ్ సినిమాతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్న రామ్ కుమార్ బాలకృష్ణన్ డైరెక్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేసే లిస్ట్ లో ఇప్పటికే చాలా పేర్లు తెరపైకి రావడంతో ఈ లేటెస్ట్ న్యూస్ పై కమల్ హాసన్ టీం నుంచి కన్ఫర్మేషన్ కోరుతున్నారు రజనీకాంత్ అభిమానులు. రజనీకాంత్ 173వ సినిమా నుంచి సుందర్ ఎగ్జిట్ అవ్వడంతో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తారనే చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. కాలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ని పక్కన పెట్టి డీసీ మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే ఆల్రెడీ రజనీతో చేస్తున్న జైలర్ 2 సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఈ డైరెక్టర్ లిస్ట్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రామ్ కుమార్ బాలకృష్ణన్ పై రజనీ కమల్ టీం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రవితేజ ఆకట్టుకునేలా అన్నగారు వస్తారు టీజర్. లైఫ్ ఈజ్ ఏ గేమ్ అంటున్న ఈషా రెబ్బా. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. తమిళ హీరో కార్తీ నటిస్తున్న అన్నగారు వస్తారు సినిమా తెలుగు టీజర్ ని అనిల్ రావుపూడి విడుదల చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు నుంచి భీమవరం బల్మా ఫస్ట్ సింగిల్ 3 బిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈషారెబ్బా నటించిన 3 రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్ అనే లిరికల్ విడుదలైంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో డిసెంబర్ 12 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వానర సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. లవ్ డే సినిమా టైటిల్ గేమ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ సముద్ర మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ మంచి విజయం సాధించాలన్నారు. సతీష్ నీనాసం హీరోగా నిర్మాతగా వస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక సినిమా నుంచి వినరా మాధవ పాట విడుదలైంది. ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. పతంగ్ సినిమాకు సంబంధించిన ఎమోషనల్ డ్రామా సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా సిద్ధార్థ్ మల్హోత్రా తమ పాపకు సరియా మల్హోత్రా అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించి ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన కియారా సిద్ధార్థ్ అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. రోషన్ మేకా ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరగిరా లిరికల్ ఆకట్టుకుంటోంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా నుంచి విడుదలైన రత్నమాల ఫుల్ లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.